కుప్పం దశాబ్దాలుగా చంద్రబాబు గారికి అండగా నిలిచినటువంటి నియోజకవర్గం. ఈ దఫా ఎలాగైనా అక్కడ ఓడించాలని జగన్ వేసిన ఎత్తులు విఫలమైన తర్వాత ఘన విజయం సాధించి మరొకసారి ముఖ్యమంత్రిగా అనేకంటే కూడా రికార్డు స్థాయి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దఫా 91% విజయాలతో స్ట్రైక్ రేట్తో అడుగుపెట్టినటువంటి స్థితి. భారతదేశ చరిత్రలో ఈ స్థాయి అనూహ్య విజయం ఎవరికి సాధ్యం కానటువంటి స్థితి. అలాంటి ఘన విజయం సాధించినటువంటి చంద్రబాబు ఆ సంతోషంతో సగర్వంగా కుప్పంలో అడుగుపెట్టారు. పూర్తి స్థాయిలో మొట్టమొదటి మీటింగులోనే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంలో రౌడీయిజం చేసే వాళ్ళ తాట తీస్తానన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. అదే సందర్భంలో కుప్పంలో గతంలోనే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడి నుంచి ఉన్నటువంటి కూరగాయలు వీటన్నిటిని ఎయిర్ కార్గో ద్వారా ఎగుమతి చేస్తానన్నటువంటి హామీని మరొకసారి గుర్తు చేసుకున్నారు, చేసి తీరతానన్నారు. మరొక వైపున ఇన్నర్ రింగ్ రోడ్ కుప్పంకి నిర్మాణంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ చేస్తామని, ప్రతి మండలాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తనని కడుపులో పెట్టుకు చూస్తున్న కుప్పంకి ధన్యవాదాలు చెప్పారు.